వాస్తవానికంటే వదంతులే రాజ్యమేలతాయి. వదంతి వలన వచ్చిన సమస్యని దృష్టిలో పెట్టుకొని, ముందు జాగ్రత్త మిగతా వాళ్ళు కూడా తీసుకోక తప్పదు. ఫర్ ఎగ్జాంపుల్ పెట్రోలు. మనం రోజుకి 2 లీటర్లు కొట్టించుకునేటటువంటోళ్ళం నిన్న ట్యాంకులు ఎందుకు ఫుల్ చేపించుకున్నారు? మిగతా వాళ్ళందరూ చేయించుకుంటున్నారు. బంకులు క్లోజ్ అవుతాయి. కాబట్టి ఇవాళ నేను మోడీని నమ్మి, ప్రజల్ని నమ్మి, లేకపోతే ప్రభుత్వాన్ని నమ్మి ఆపితే రేపొద్దున నేను తోసుకుంటూ ఎళ్ళాలా, నడుచుకుంటూ ఎళ్ళాలా. లేదంటే గనక ఆటో వాడు కూడా రేపొద్దున పెట్రోల్, డీజిల్ ఎక్కువైపోయిందండి అని చెప్పి ఎక్కువ అడుగుతాడు. కాబట్టి ఇది ముందు జాగ్రత్తగా పెట్టుకోవడం. గ్యాస్ నా ఇంట్లో బండున్నా, రెండో బండున్నా, మూడో బండ కూడా తెచ్చిపెట్టుకోవడం బెటర్. ఎందుకంటే ఇది 2 నెలలు అవుతుందో, 3 నెలలు అవుతుందో తెలీదు. ఆ తర్వాత బ్లాక్‌లో అవుతుందని తెలీదు. అంటే ఇక్కడ బ్లాక్ జరుగుతున్నదని తెలుసు. కానీ తప్పదు. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సొస్తుందంటే, రాబోయే రోజుల్లో ఈ వదంతులే పెట్రోల్ ధరలు పెరగడానికి, గ్యాస్ ధరలు పెరగడానికి, డీజిల్ ధరలు పెరగడానికి, సంక్షోభం రావడానికి కారణమవుతుంది. ఆస్ట్రేలియాలో అయితే చివరికి మీకు తినటానికి ఈ దఫా తిండి కూడా దొరకదన్నటువంటి ప్రచారం బిగించేస్తున్నారు. ఎందుకంటే డీజిల్ రావట్లేదు కాబట్టి పంటలు పండించలేము. అక్కడ పంటలకి మెషినరీ ద్వారానే చేస్తుంటారు. ఈ వెహికల్స్ మన ఎక్విప్‌మెంట్ వాడతా ఉంటారు. దాంట్లో డీజిలే వాడతారు. డీజిల్ లేకపోతే పంటలు పండించలేం. పంటలు పండించలేకపోతే మీకు సరుకులుండదు. రేపు పొద్దున తినటానికి ఇబ్బందయిపోతుంది అన్నటువంటి వాదనని అక్కడ కొంతమంది రైతులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేటప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.